అంతమంది దేవుని చంపేసి ఆ క్రూసిఫై చేసిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించుము. ఆ క్రైస్ట్ నేచర్ మన లోపలికి రావాలి. క్రైస్ట్ నేచర్ అనేది నీ లోపలికి రావాలి. అట్లాంటి వాళ్ళని దేవుడు క్షమించినప్పుడు ఇక మనకు జరిగేటువంటి వాటిని క్షమించడానికి ఆస్కారం ఎంత? మనం ఫర్గివ్ చేస్తే హెచ్చించబడతాం, లవ్ లో మూవ్ అయితే హెచ్చించబడతాం. ఓకే, ఒక సిన్నర్ ని మనం సేవ్ చేస్తే హెచ్చించబడతాం. ఇవన్నీ నువ్వు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి నీకు ఉపయోగపడతాయి. దేవుని పిల్లారా, మనము హైట్స్ లో ఉంటే కింద ఉన్నవన్నీ కూడా మనకి ఎట్లా కనపడతాయి? చిన్నగా కనపడతాయి. నువ్వు హైట్స్ లోనికి హెచ్చించబడితే కింద నీకు కనపడేది ఏదైనా కూడా నువ్వు ఇగ్నోర్ చేస్తావు, సింపుల్ గా ఇగ్నోర్ చేస్తావు. అంటే నీ స్పిరిట్ వెయిటేజ్ పెరిగే కొద్దీ నువ్వు దేన్నైనా కూడా ఈజీగా నువ్వు తీసిపడేస్తావు, ఈజీగా నువ్వు హ్యాండిల్ చేస్తావు. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు హైట్స్ లో ఉన్నావు, ఒక మౌంటైన్ టాప్ మీద నువ్వు ఉన్నావు అన్నదానికి ఒకటే సూచన. చికెన్స్ ఎప్పుడు కూడా కొట్టుకుంటాయి పోయేదాన్ని లాగుతాయి, అవి అంత గందరగోళం ఉంటాయి. కానీ ఈగల్స్ ఎప్పుడు కూడా హైట్స్ లోకి వెళ్ళడానికి చూస్తాయి, ఎప్పుడు కూడా పైకి ఎగరడానికి చూస్తాయి. దేవుడు నిన్ను అందుకోసమనే ఒక ఈగల్ లాగా దేవుడు నిన్ను పెట్టాడు. ఒక ఈగల్ అభిషేకం తోటి దేవుడు నిన్ను అభిషేకించాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడు కూడా పైకి చూడాలని దేవుడు కోరుకుంటాడు. నీ లైఫ్ లో నువ్వు ఉన్న పొజిషన్ నుంచి నువ్వు పైకి చూడడం నేర్చుకుంటే ఆ కింద ఉన్న దాని నుంచి నువ్వు ఈజీగా హ్యాండిల్ చేస్తావు, బయటకు వస్తావు ఈజీగా. యేసు నామములో నేను నిన్ను స్ట్రాంగ్ గా చేస్తున్నా. కనబడిన వినబడిన ప్రతిదీ కూడా దేవుని వాయిస్ కాదు. నువ్వు ఎప్పుడు ఉన్నతమైన ప్లేస్ లో నువ్వు హెచ్చించబడడానికి దేవుడు నిన్ను బ్లెస్ చేయడానికి తన అభిషేకాన్ని మీద అంత హైగా దేవుడు రిలీజ్ చేసినాడు. పిల్లలారా, అంత గ్రేట్ పవర్ఫుల్ అనాయింటింగ్ ని యేసు నామములో నేను మీకు స్పెషల్ గా నేను అభిషేకం చేస్తున్నా. నా గిన్నె నిండి పొంగి ప్రవహిస్తున్నది యేసు నామములో. అంత అవుట్ పోరింగ్ అభిషేకాన్ని నీ యొక్క తల మీద నుంచి, నీ యొక్క శరీరాన్ని ఆనుకొని గడ్డం మీద నుంచి అంగీల మట్టుకు జారేటట్లు యేసు నామములో నేను నిన్ను అభిషేకిస్తున్నా. దేవుని యొక్క ఆత్మలో నిన్ను నాటుతున్నా. నిన్ను ఫైర్ అనాయింటింగ్ తోటి నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. నీ ఫ్యూచర్ లో నువ్వు ఎక్కడ దేని కూడా విడిచిపెట్టకుండా దేవుడిచ్చిన ఆత్మ ద్వారా అక్కడ సాధించి విక్టరీ తోటి నువ్వు బయటకు వచ్చేటట్లు నేను నిన్ను డిక్లేర్ చేస్తున్నా. నీ హెల్త్ ని నేను బ్లెస్ చేస్తున్నా, నీ వెల్త్ ని నేను బ్లెస్ చేస్తున్నా, నీ యొక్క నాలెడ్జ్ ని నేను బ్లెస్ చేస్తున్నా, నీ ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నా, నీ పిల్లలు, హస్బెండ్, వైఫ్, నీ కెరియర్, ఎవ్రీథింగ్ అన్నిటినీ దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు స్పెషల్ వేలో నువ్వు రెయిన్ కాబోతున్నావు. స్పెషల్ గా ఒక దేవుని యొక్క ఒక వెపన్ లాగా నువ్వు యూజ్ చేయబడబోతున్నావు. క్రీస్తులోంచి నువ్వు చూసినట్లయితే నువ్వు ఎక్కడనో కనిపిస్తావు. నీ యొక్క డెస్టినీ నీకు కనిపిస్తుంది, నీ యొక్క విజన్స్ నీకు కనబడతాయి. అటువంటి పవర్ఫుల్ విజన్ ని నేను నీకు రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను అభిషేకం చేస్తున్నా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండేటువంటి అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. వారసత్వం నీ సొత్తు. ఆశీర్వాదం అనేది అది నీ వారసత్వం. అబండెన్స్ అనేది నీ వారసత్వం. మెరకల్స్, క్రియేటింగ్ మెరకల్స్ అనేవి నీ వారసత్వం. సైన్స్ అండ్ మెరకల్స్ అనేవి నీ వారసత్వం. దేవుడు వాటన్నిటినీ ఆయన నీకు వారసత్వంగా రిలీజ్ చేశాడు. నువ్వు వాటిని చేసే ప్రతిసారి నీకంటే ఎక్కువగా దేవుడు ఎక్సాల్ట్ చేయబడుతుంటాడు, ఎక్కువగా గ్లోరిఫై అవుతూ ఉంటాడు, ఎక్కువగా ఆయన హానర్ చేయబడుతుంటాడు. అందుకని నా కుమారుడా, నా కుమారి, చిన్న పనికి రాని వాటి మీద ఫోకస్ చేసి టైం ని వృధా చేసుకోవడానికి బదులుగా దేవుని యొక్క అదృశ్యమైనటువంటి దేశం గురించి నీ యొక్క డ్రీమ్స్ ని నువ్వు బలపరుచుకో, నీ యొక్క విజన్స్ ని నువ్వు ఇంక్రీజ్ చేసుకో, నీ యొక్క డెస్టినీని నువ్వు స్ట్రాంగ్ గా చేసుకో. సంథింగ్ ఏదో దేవుని కోసం పని చేయడానికి నువ్వు డెసిషన్ తీసుకో. దేవుడు నిన్ను అంత గ్రేట్ గా నిన్ను వాడుకోబోతున్నాడు. అనేకులకు నువ్వు బ్లెస్సింగ్ ఉండడానికి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నీ యొక్క బ్లెస్సింగ్ అనేది ఇతరులు చూసి టెస్టిఫై చేయబోయే విధంగా దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇంక్రీజ్ చేయబోతున్నాడు. శత్రువు బలం అంతటి మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. శత్రువు ఎనిమి మొత్తం మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఏది ఎక్కడ కూడా నీకు హార్మ్ఫుల్ గా ఉన్నా
దేవుని యొక్క పవర్ ద్వారా నువ్వు దాన్ని అణిచి వేసేటువంటి అభిషేకాన్ని నేను యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. నువ్వు చేతులు పెట్టినప్పుడు వాళ్ళు బ్లెస్ కాబోతున్నారు, వాళ్ళు అనైట్ అవ్వబోతున్నారు, వాళ్ళు టెస్టిఫై చేయబోతున్నారు, వాళ్ళు న్యూ ఆర్గన్స్ వాళ్ళకి రిలీజ్ కాబోతున్నాయి. అంత గ్రేట్ గా దేవుడు నీ మీద తన పవర్ఫుల్ అనేటిని రిలీజ్ చేయబోతున్నాడు. యేసు నామములో నేను బ్లెస్ చేస్తున్నా. నీ చేతుల కష్టం అన్నది సఫిషియెంట్ గా బ్లెస్ అవబోతుంది. నువ్వు కడుపారా తినబోతున్నావు, మంచి హెల్త్ చేత దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. నువ్వు ఇతరులకు కూడా నువ్వు ఆ ఫుడ్ ని నువ్వు రిలీజ్ చేయబోతున్నావు. అంత గ్రేట్ వేలో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ కోసం మేనిఫెస్ట్ అవబోతున్నాయి. ఈ యొక్క కమ్యూనిటీని బ్లెస్ చేస్తున్నా. దీని ఫెయిత్ తోటి తీసుకో. విశ్వాసంతో నువ్వు తీసుకున్నప్పుడు నీ చెయ్యి మూవ్ కాకపోయినా, నీ ఐస్ కనబడకపోయినా, నీ యొక్క ఆర్గన్స్ ఎక్కడ పని చేయకపోయినా, విశ్వాసంతో ఇది దేవుని యొక్క బ్రోకెన్ బాడీ అండ్ హీలింగ్ బ్లడ్ అని నువ్వు తీసుకున్నప్పుడు పని చేయని ప్లేస్ లో దేవుని యొక్క శక్తి పవర్ఫుల్ గా రిలీజ్ అయ్యి అక్కడ నీకు అద్భుతం కలగబోతుంది. జస్ట్ ఫెయిత్, పాయింట్ ఆఫ్ ఫెయిత్ లోకి నువ్వు వస్తే దేవుని యొక్క మిరకల్ వెపన్ నీ కోసం ఆపరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఈ శరీరాన్ని రక్తాన్ని పట్టుకున్నారు. అవ్వా, దీన్ని నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఇది తీసుకున్నప్పుడు నీ యొక్క పవర్ అనేది వీళ్ళ బాడీ మీద, ఆత్మలో, వీళ్ళ స్పిరిచువల్ ఆర్గన్స్, ఫిజికల్ ఆర్గన్స్, వీళ్ళ ఫైనాన్షియస్ లో, ప్రతి ప్లేస్ లో కూడా పవర్ఫుల్ గా పనిచేసి అక్కడ నీ యొక్క అద్భుతాలు క్రియేట్ అయ్యేటట్టు డిక్లేర్ చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సిక్నెస్ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు ఇప్పుడు నమ్మితే ఆయన మహిమ చూస్తావు. ఎస్, నాకు ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది నువ్వు నమ్మితే ఆయన గ్లోరీ నీ పట్ల రిలీజ్ కాబోతుంది. ఇప్పుడే నా అప్పులన్నీ క్యాన్సిల్ అయిపోయిన నమ్మితే ఆయన గ్లోరీ నీ కోసం రిలీజ్ అవుతుంది. ఇప్పుడే నా రిపోర్ట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, జస్ట్ నీ యొక్క మైండ్ లో నీ ఫెయిత్ ని రిలీజ్ చేయి. ఆటోమేటిక్ గా దేవుని యొక్క క్రియ అన్నది స్టార్ట్ కాబోతుంది నీ కోసం. నువ్వు ఏది నమ్ముతున్నావో అది యేసు నామములో నీకు అనుగ్రహించబడేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఏదైతే నువ్వు దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఒక ఇంపాసిబుల్ దాన్ని నువ్వు చూస్తున్నావో, దేవుని యొక్క శక్తి ద్వారా అది నీ సొంతమయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నీ శరీరం దేవుని యొక్క నామంలో అది హీల్ కాబోతుంది. నీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా సూపర్ న్యాచురల్ గా పని చేయబోతున్నాయి. న్యాచురల్ గా పని చేయండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా సూపర్ న్యాచురల్ గా నీ కోసం అవన్నీ కూడా పని చేయడం మొదలవుతున్నాయి. అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ తెరువు, నీ బాడీలో హీలింగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ తెరువు, నీ యొక్క స్పిరిట్ లో దేవుని యొక్క శక్తి అనేది మేనిఫెస్ట్ అవుతుంది. నీ ఫ్యూచర్ బ్లెస్సింగ్ లోనికి నడిపించబడుతుంది. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు బ్లెస్సింగ్ తోటే నువ్వు ఉంటావు తప్ప మరి ఏది కూడా నీ దగ్గరికి రాదు. దేవుడు నిన్ను అంత గ్రేట్ వేలో నిన్ను బ్లెస్ చేసి నిన్ను ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా, ఒక సైన్ లాగా, ఒక ఫ్యూచర్ జనరేషనల్ బ్లెస్సింగ్ లాగా, దేవుని యొక్క బలమైనటువంటి ఒక పిల్లర్ లాగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. తండ్రి స్తోత్రాలు. కమ్యూనియన్ బ్లెస్ చేస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేస్తున్నా. బిడ్డల యొక్క లైఫ్ లోనికి గ్రేట్ థింగ్స్ రిలీజ్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. నా పిల్లలారా, మీకు చెప్పేది నేను ఒకటే, ప్రతి వారు కూడా ఆత్మలో ప్రార్థించండి, టంగ్స్ లో ప్రార్థించండి. అన్నిటికీ మెడిసిన్ ఇదే, అన్నిటికీ ఆన్సర్ ఇదే. నీకు నువ్వు 24 hours ఆలోచించి దాన్ని నీ హెల్త్ ని, నీ ఎనర్జీని, నీ స్ట్రెంగ్త్ ని పాడు చేసుకోవడానికి బదులుగా సింపుల్ గా నువ్వు టంగ్స్ లో మాట్లాడు, ఆత్మలో ప్రార్థించు. అదే అన్నిటికీ ఆన్సర్ గా రిలీజ్ అవుతుంది. అదే ఆన్సర్ ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మలో ప్రార్థించిన ప్రతిసారి హెవెన్లీ విజన్స్ నీకు వస్తాయి, హెవెన్లీ ఫోర్స్ నీ కోసం రిలీజ్ అవుతుంది. భూమి మీద ఏది ఇంపాసిబుల్ అది ఆత్మలో రిలీజ్ అయిందంటే భూమి మీద ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతుంది. తండ్రి యేసు నామములో ఈరోజు నేను స్పెషల్ గా నా పిల్లల మీద బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఆత్మను, శరీరాన్ని ఈరోజు క్రీస్తు యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నా. అనేకులకు బ్లెస్సింగ్ గా ఉండేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. మహిమ చేత ఫిల్ చేస్తున్నా. ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ దేవుని యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ అబ్రహాం దగ్గర మెల్కీసెదెకు, తండ్రి ఇది ఎంత ఇంపార్టెంటో, మెల్కీసెదెకును నువ్వు తీసుకుని వచ్చి అబ్రహాంకి అది ఇచ్చి అబ్రహాంని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నువ్వు బ్లెస్ చేసినావు. సేమ్ అదే కమ్యూనియన్ తోటి క్రైస్ట్ నువ్వే ప్రభువా, నువ్వే అపియర్ నీ యొక్క బ్లెస్సింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిత్యత్వంలోనికి అది నడిపించబడేటట్లు యొక్క బ్లెస్సింగ్స్
ప్రతి ఒక్కరి లైఫ్ లోనికి స్పెషల్ గా రిలీజ్ చేయమని కొందరు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.